వెల్కమ్ టు కెరాక్ టీవీ. ఇతరుల మాటలు పట్టించుకోకండి అంటున్నారు సమంత. అసలు ఎందుకు? ఏ సందర్భంలో అన్నారు? అసలు ఏం జరిగిందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తరచుగా అభిమానులను కొంత ఆనందపరుస్తూ, వారికి ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించేందుకు కొన్ని సందేహాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఆమె షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ చాలామందికి గట్టిగా స్ఫూర్తినిచ్చిందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కూడా పాజిటివ్‌గా ఉండి, ఆమె జీవన పాఠాలు ప్రతి ఒక్కరికి కూడా కొంత ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సమంత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు నడుమ కెరీర్ అయితే నిలబడింది. అందుకే ఎప్పుడు జీవితం గురించి మంచి మంచి మాటలు చెబుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఒక సందేశాన్ని కూడా పంచుకుంది. ఇతరుల మాటలను పట్టించుకోకుండా మన ప్రశాంతతను పాడు చేసుకోవద్దు. వాళ్ళ మాటలను పట్టించుకొని మన ప్రశాంతతను కూడా మనం పాడు చేసుకోకూడదు. ఏదైనా అది కానీ ఏదేమైనా అయిపోని అనే ఒక ధోరణితో ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. కానీ దాన్ని వాళ్ళన్నారనే ఒక ఉద్దేశంతో మాత్రం ఉండకండి. పాజిటివ్‌గా ఆలోచించాలని, ప్రశాంతంగా ఉండాలని, దానికి ఒక సాధన అవసరం. నేను చేయాల్సింది అనే మాటను నేను తప్పకుండా చేసి తీరాల్సిందే అనే విధంగా మార్చుకుంటే విజయం మన వెంటే ఉంటుంది. ఆత్మ సంఘర్షణ అనేది కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు. మనసు వేగంతో కాదు, కొంత నిశ్చలత్వంతోనే ప్రశాంతంగా ఉంటుంది. అంటే మానసిక ఒత్తిళ్లను మనం గౌరవానికి అవరోధం కాకూడదనేది కూడా ఆమె రాసుకొచ్చింది సమంత. ఇక ఈ పోస్ట్ వెనుక ఒక నిర్దిష్ట కారణం ఏమిటి? చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికి కూడా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఆమె. ఆమె పైన అనేకమైనటువంటి రూమర్స్, కొంతమంది మంచిదని, కొంతమంది కాదని, కొంతమంది ఈమెదే తప్పని, ఇలా రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అటువంటి వాటిని కూడా పట్టించుకోకుండా మన ఆత్మస్థైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇది మనకు మంచి జరుగుతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. లేదా మన మీద విమర్శించారు వాటిని పట్టుకోకండి. మనం పాజిటివ్‌నెస్‌తో మనం మంచిగా ఉండాలి. మంచిగా ఎదగాలి. మన భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. మన ఆరోగ్యం బాగుండాలి. దానికి మనం సాధన చేసుకొని ముందుకు వెళ్ళాలన్న ధోరణిలో కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సమంత వ్యక్తిగత జీవితం గురించి అనేక వార్తలైతే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు రాజు నిడుమూరితో ఆమె కొంత రిలేషన్‌లో ఉన్నారంటూ కథనాలైతే వెల్లడవుతున్నాయి. ఇటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలోనే సమంత ఈ పోస్ట్ చేయడం ఇక్కడ గమనార్హం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి వాటిని కూడా ఎవరైనా సరే సమంత గారు చెప్పిన వాటిలో 100% వాస్తవం ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి వాటిని ఏది కూడా మనం పట్టించుకోకుండా మన జీవితం మీద మనం ఫోకస్ చేయాలి. విమర్శల్ని తీసుకున్నప్పటికి కూడా వాటికి ఆ విమర్శను తిప్పికొట్టే విధంగా మనం ముందుకు మన భవిష్యత్తు కావచ్చు, మన ఆరోగ్యపరంగా కావచ్చు, మనం ఉన్నతంగా ఎదగడానికి అది ఒక అస్త్రంలాగా వాడుకోవాలి విమర్శల్ని. అంతేకాని దాన్ని పట్టుకొని దిగాలు పడుతూ జీవితం అంతా అయిపోయింది. మనకే ఎందుకు జరుగుతున్నాయనే ధోరణిలో ఉండకూడదని ఆమె చెప్పినటువంటి ఒక మంచి సందేశం ఇది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సినటువంటి మాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సమంత అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోలు తీసుకొస్తుంది మనకి కెరాక్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.